సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడియంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే ఈసారి లక్నో బౌలర్లు ఆరెంజ్ ఆర్మీని చావు దెబ్బ కొట్టారు. 300 స్కోర్ అంటూ మ్యాచ్కి ముందు ఫ్యాన్స్ హడావిడి చేయడంతో సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. లక్నో బ్యాటర్లు వచ్చినోడు వచ్చినట్టు బౌండరీలు మోత మోగించడంతో భారీ టార్గెట్ను మరో 4 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను ముగించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఇదే స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 286 పరుగులు చేసిన పంత్ బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడని అడిగితే సన్ రైజర్స్ ఎంత స్కోర్ చేసినా బీట్ చేస్తామంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పినట్టే ఓవర్లు మిగిల్చి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ మినహా మిగతా ఎవరూ రాణించలేదు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ డక్అవుట్గా వెనుతిరిగాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 16.1 ఓవర్లలోనే 193 పరుగులు చేసి చెప్పినట్టే మ్యాచ్ని గెలిచింది. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్ రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. ఈ క్రమంలో వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. మధ్యలో నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ క్లాసెన్ దూకుడుగా ఆడడంతో మంచి స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివర్లో లక్నో బౌలర్లు పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి పరుగులు కట్టడి చేశారు. లక్నో బౌలర్ల దెబ్బకు సన్ రైజర్స్ చివరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. దీంతో హైదరాబాద్ స్కోర్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. చేజింగ్లో షమీ తీసిన మొదటి వికెట్ తప్పిస్తే సన్ రైజర్స్ ఫ్యాన్స్ వావ్ అనిపించిన ఒక్క మూమెంట్ కూడా జరగలేదు. ఎందుకంటే నికోలస్ పూరన్ క్రీజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్యాట్తో ఒకటే బాదుడు బాధేశాడు. భారీ సిక్సర్లతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ దగ్గరికే బంతిని పంపాడు. సెకండ్ ఇన్నింగ్స్లో లక్నో సూపర్ జైంట్స్ అభిమానుల కేరింతల తప్ప సన్ రైజర్స్ ఆనందపడిన సందర్భాలు లేవు. మరోవైపు సన్ రైజర్స్ ఓడిపోతుంటే కావ్య పాప ఎంతలా అసహనానికి గురవుతుందో క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. సన్ రైజర్స్ ఓడిందంటే ముందుగా సోషల్ మీడియాలో కనిపించేవి కావ్య మారన్ ఫోటోలే. దానికి తోడు ఆరెంజ్ ఆర్మీ టార్గెట్ను ఇంకొందరు మీమ్స్తో సన్ రైజర్స్ను ఆడుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు.